బీసీ మార్పు కంటే దుద్దేకుంట శ్రీధర్ రెడ్డి తెర మీదకి రావడానికి గురునాథ్ రెడ్డి తెర మీదకి తీసుకొచ్చారని దానికి సంబంధం ఏమంటారు? అంటే ఇవి వాదనలు రకరకాలు ఉండొచ్చు, కానీ నేనైతే నమ్మనండి. ఆ రోజు నాకు తెలిసిన పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు పెనుగొండ నియోజకవర్గంకి సంబంధించి బీసీ అభ్యర్థిగా బోయ మంగమ్మను పెట్టి ఆమెను గెలిపించాలా అనే బాధ్యత, ప్రచారం భుజాన్ని వేసుకోవాలనే బాధ్యత కూడా నాకు చెప్పడం జరిగింది. ఈవెన్ కదిరి నియోజకవర్గంలో కూడా ఆర్థికంగా బలహీనమైన వ్యక్తి ఉండి మైనారిటీకి సంబంధించిన వ్యక్తికి అక్కడ కూడా ఆయన ఒక సమన్వయకర్తగా అనౌన్స్ చేయడం ఈ రకంగా జరిగిన చోట పార్టీ ఎక్కడ బలహీనంగా ఉందన్నా, ఎక్కడ అవసరం ఉందన్నా కూడా అక్కడ పోయి పని చేసినాం మేము. మడకశిరకు సంబంధించి కూడా అక్కడ అవసరం అనుకున్నప్పుడు అక్కడ నాయకత్వం బలంగా లేదు, క్యాండిడేట్ ఎవరు ఇంకా డిసైడ్ కాలేదన్నప్పుడు అక్కడ కూడా పార్టీ కార్యక్రమాలకు మా వంతు సాయం మేము చేసినాం. జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారు బలపడాలి, వైఎస్ఆర్ పార్టీ బలపడాలని దాంట్లో మనస్ఫూర్తిగా పనిచేసినాం మేము. అయితే ఈ టికెట్ల నిర్ణయాలు మాత్రం ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారి ద్వారానే జరిగినాయి. గురునాథ్ రెడ్డి పోయి చెప్పి టికెట్ ఇది మార్చండి అని చెప్తే మార్చే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ లేడు. నేను చెప్పినా ఇండు, మీరు చెప్పినా ఎవరు చెప్పినా ఆయనకు తన ఓన్ డెసిషన్ మేకరే తన సర్వేలు ఇంకొకటి ఏ విధంగా అయితే ఉంటే దాని ప్రకారమే. అయితే కేవలం ఆర్థిక కారణాల వల్లనే ఎలక్షన్ జరపలేని పరిస్థితి ఉంటుందనేసి శ్రీధర్ రెడ్డికి ఇచ్చినాడని నా అభిప్రాయం. ప్రస్తుతం మీ మేనమామైన ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వరదరాజరెడ్డి గారు టీడీపీలో కొనసాగుతున్నారు, మీరు వైసీపీలో ఉన్నారు. అవును. ఎలా ఉందంటున్నారు అసలుకి కొనేషన్ మీకు మీ మామగారికి? అంటే మేము మా నాయన 85లో డిసిఎంఎస్ చైర్మన్ అయినప్పుడు కూడా ఆయన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే. 89లో ఆయన్ని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొని రావాలని రాజశేఖర రెడ్డి గారిని మా నాయన ఎప్పుడు కలిసినప్పుడు కూడా చెప్పేవాళ్ళు. సో దాని తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినారు. ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినప్పుడు మేము కాంగ్రెస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోయినాం 89లో. అంటే తెలుగుదేశం పార్టీకి సన్నిహితంగా ఉన్నాం. 94లో మేము తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే. ఎప్పుడు కూడా మేము ఇద్దరం ఒకటే పార్టీలో ఉండి కలిసిన పరిస్థితులు లేవు. అయితే 2008లో ఆయన మమ్మల్ని తీసుకొని పోయి రాజశేఖర రెడ్డి గారిని కలపడము, రాజశేఖర రెడ్డి గారు మాకు టికెట్ చెప్పడము ఇవన్నీ జరిగినాయి. ఆ కాలంలో మాత్రమే మేము ఆయన ఒక 2 సంవత్సరాల పాటు ఒక పార్టీలో ఉన్నాం. అంతవరకు ఎప్పుడు కూడా మేము ఎప్పుడు ప్రతిపక్షమే, ఆయన దాదాపు ఎప్పుడు పాలకపక్షమే. ఎప్పుడైనా మీ మామ మిమ్మల్ని టీడీపీలోకి ఆహ్వానించడము లేదు, మీరు వైసీపీలోకి ఆయన్ని ఆహ్వానించడము లేదు. అంటే మేము ఇంకొక జనరల్ పర్సనల్ డిస్కషన్లో ఒకటి మామూలుగా ఎప్పుడు ఏమనేవానంటే 83లో డాక్టర్ ఎంవి రమణారెడ్డి పైన ఆయన పోటీ చేసి ఓడిపోయినారు, నేరో దీంతో ఓడిపోయినారు. అప్పట్లో అక్కడున్న పరిస్థితుల్లో రమణారెడ్డి గారిని ఎదుర్కోగలిగిన వ్యక్తిగా ప్రజలు ఇతను లీడర్ని చేసినారు. ఆయన లీడర్ని పెట్టినారు, లీడర్గా చేసినారు. ఆయన అదే వర్గాన్ని నిలబెట్టుకొని బలమైన లీడర్గా కనిపించడంతోనే రామారావు గారు ఆయనకి టికెట్ ఇచ్చినారు. 85లో ఆయన ఎమ్మెల్యేగా గెలిచినారు. వ్యక్తిగతంగా సాగునీటి పోరాటాల విషయం అయితేనేముంది, రాయలసీమ సమస్యల గురించి అవగాహన ఉండే దాని విషయంలో రమణారెడ్డి గారిని కూడా నేను అభిమానిస్తాను. ఒక డాక్టరు, ఒక అడ్వకేటు, దారితప్పిన ఒక విజ్ఞాని అంతే ఆయన కూడా వ్యక్తిగతంగా అభిమానిస్తాం. వ్యక్తిగతంగా మా మేనమామ అంటే మాకు తండ్రి తర్వాత అంతటి వ్యక్తి, ఆ ప్రేమ అభిమానం అనేది ఉంటుంది. అంతేగాని రాజకీయంగా అయితే మేము పూర్తిగా తెలుగుదేశం పార్టీని, మాకు ఇక్కడ ఉన్న పరిస్థితులు బట్టి మేము పూర్తిగా తెలుగుదేశం పార్టీని వ్యతిరేకించే వాళ్ళము. ఆయన అక్కడ అంత త్వరగా మేము మారగలిగే పరిస్థితి ఉంటే మేము ఎప్పుడూ ప్రతిపక్షంలో ఉండము. మేము పార్టీలు మారి ఇంకో పార్టీకి పోయి మేము ఇమడలేము. ఉన్న పార్టీలోనే మా ముక్కుసూటితనం వల్ల చాలామందితో మేము అడ్జస్ట్ కాలేని పరిస్థితి. ఇప్పుడు అడ్జస్ట్ అవుతున్నాం. కానీ ఎప్పుడు ఆయన మమ్మల్ని పిలిచింది కానీ మేము ఆయన పిలిచింది కానీ ఎప్పుడు లేదు. నమస్తే అండి, నేను శివరామరెడ్డి, ఎక్స్ ఎమ్మెల్యేగా పనిచేశాను, ఎక్స్ ఎమ్మెల్సీ, ఎక్స్ గవర్నమెంట్ కౌన్సిల్ విప్. నేను ఐ డ్రీమ్ ఛానల్కు ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. మనసులో ఉన్నవన్నీ స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది. మీకు ఇవన్నీ నచ్చితే
మీ అభిప్రాయాలు కూడా డైరెక్ట్గా తెలియజేస్తారని కూడా, అంటే త్రూ మీడియా ద్వారా కానీ మీ అభిప్రాయాలు కూడా తెలియజేస్తారని నేను ఆశిస్తున్నా. ఈ ఐ డ్రీమ్ వీళ్ళు కూడా చాలా మంచి ప్రోగ్రామ్స్ తీసుకుంటున్నారు. భవిష్యత్తులో ఇది కూడా ఇంకా బాగా డెవలప్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.